అండి నమస్తే శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు వామన గుంటలు అనేవి చూపిద్దామని అనుకుంటున్నానండి. ఇది ఒక గేమ్, మా చిన్నప్పటి నుంచి మేము బాగా ఆడేవాళ్ళము. ఇదేంటంటే మామూలుగా అయితే 14 గుంటలు ఉంటుంది. పూర్వం అయితే అలాగ పెద్ద పీటగా ఉండేది. ఇప్పుడు ఇలా చిన్న పీటలు కూడా చేస్తున్నారు. ఇదైతే అంటే ఐదు గుంటలతో మొత్తం 10 అనమాట. ఈ మధ్యవి 2 కాశీలు అంటారు. ఇటు 4 ఇటు 4 అంటే ఇద్దరు ఆడచ్చు అనమాట. లేదంటే ముగ్గురు కూడా 3 డిబ్బీలు, వీటిల్ని డిబ్బీలు అంటారనమాట. సో వీటిల్లో మళ్ళీ పిక్కలు కూడా మనం ఇదివరకైతే మా చిన్నప్పుడైతే చింతపిక్కలే ఎక్కువ దీంట్లోకి వాడేవారు. సో నాకు ఇప్పుడు చింతపిక్కలు లేవు. ప్రస్తుతం మీకు ఏంటంటే ఇది ఒకసారి చూపించాలి. ఈ గేమ్ ఎంతమందికి తెలుసో అసలు తెలియదు. ఇండోర్ గేమ్స్ కింద లెక్క అనమాట. చక్కగా పిల్లలందరినీ కూర్చోబెట్టి ఆడుతూ ఉంటే భలే రంజుగా ఉంటుంది. మేము ఎక్కువ ఆడేవాళ్ళం అనమాట వేసవకాలం సెలవుల్లో. సో నేను నా దగ్గర ప్రస్తుతం ఇవి చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి, అవి వేసాను మీకు చూపించడం కోసం. 13 పిక్కలు వేసుకుంటాం అన్నమాట మనం ఎప్పుడు కూడా. వీటిల్లో 13 వేసుకుని ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు మొదలు పెడతారనమాట. ఈ 13 కూడా తీసేసుకుని బాగుంటుంది ఆట చక్కగాను. అప్పుడు త్రేతాయుగంలో సీతాదేవి ఆడిందట, అందుకనే దీన్ని వామన గుంటలు అనేవారు. అది వాడుకలో వామన గుంటలు అని అయిపోయాయి. ఎందుకంటే ఇందులో కీర్తన కూడా ఉందన్నమాట. ఒక కీర్తనలో వామన గుంటలాడి గెలుచుట చేత అని కూడా దానిలో ఆ కీర్తనలో వస్తుంది, సీతాదేవి ఆడింది. సో నేను ఇది భద్రాచలం వెళ్ళినప్పుడు అక్కడ అమ్ముతూ ఉంటే అక్కడ కొనుక్కున్నాను అనమాట. ఒక పురాతనమైన గేమ్ని మనం మన ఇంట్లో ఉంచుకుందాము అనే ఉద్దేశంతో నేను కొనుక్కున్నాను అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ గుంతలో అది తీసాం కదా, ఇలా వరుసగా ఎక్కడి దాకా 13 పిక్కలు వచ్చాయో నెక్స్ట్ డిబ్బీని మనం ఎత్తుకుంటాం. అలాగే మొత్తం డిబ్బీ ఖాళీ అయిపోయి ఇలాంటి చోట ఖాళీగా ఉన్నట్టే తూచ్ అని చెప్పేసి ఈ కాశీ వచ్చేస్తుంది అనమాట. ఇందులో ఇంకా ఎన్ని సార్లు పిక్కలు పడినా ఈ మధ్య వాటిల్లో ఎవరికైతే ఈ కాశీ వస్తుందో ఇంకా వాళ్ళకే ఎప్పుడు కూడా ఇందులో ఉండే పిక్కలన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగా ఇది మురుగు దాకా కూడా ఉంచుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడు తీసుకుంటూ ఉండొచ్చు ఆడేటప్పుడు అలాగా. సో మొత్తానికి ఈ కాశీలు ఎవరికైతే వచ్చేస్తాయో వాళ్ళు విన్ అయినట్టు లెక్క అనమాట. ఇంకెవరి దగ్గర ఈ వేయడాల్లో ఇంకా పిక్కలు అవి లేక తూచని చెప్పన్నప్పుడు పిక్కలు రాకపోయినా కూడా ఇంకా వాళ్ళు ఓడిపోయినట్టే అనమాట. చాలా బాగుంటుంది. సో పాత గేమ్ కదా, ఒకసారి వీడియో చేస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. పిల్లలందరికీ కూడా చక్కగా ఇలాంటి గేములు మీరు ఆడండి పిల్లలతోటి, మంచిగా భలే బాగుంటుంది, చాలా సరదాగా అనిపిస్తుంది. ఇలాంటి పాత గేములు మేము ఆడుకునే వాళ్ళము. అవన్నీ ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుని చూపించాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? ఓమన గుంటలు. ధన్యవాదములు.